సరే, అలాగే ఎలక్షన్స్ జరిగాయి అన్ని రాష్ట్రాలకి. ఇప్పుడు మోడీ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అలాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? మోడీ గారి గురించి చెప్పుకున్నాము. మోడీ గారికి ఇప్పుడు కుజుల్లో శుక్రదశ నడుస్తుంది. ఆ శుక్రదశ అంతర్దశ ఆయనకి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఉన్నది. ఓకే. సో ఆయనకి దశమంలో శుక్రుడు ఉండటం వల్ల ఆయనకి వృత్తిపరంగా అంటే రాజ్యపరంగా ఆయనకి కొంచెం అనుకూలమైన పరిస్థితే ఉన్నది. రాహుల్ గాంధీకి వచ్చేసరికి అతనికి కుజులో శని దశ. ఆ శని దశ రేపు డిసెంబర్తో అయిపోతుందండి. 24 డిసెంబర్తో శని దశ కంప్లీట్ అయిపోయి ఆయనకి కుజులో బుధ దశ వస్తుంది. అప్పటి నుంచి ఆయనకి కొంచెం పవర్ పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్లో మోడీ గారికి రాహుల్ గాంధీ కొంచెం ఎక్కువగానే అపోజిషను టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనమాట రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎలక్షన్స్ చూసుకుంటే ఫిబ్రవరిలో ఢిల్లీ ఎలక్షన్స్, తర్వాత మార్చిలోనూ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ 2 స్టేట్ల ఎలక్షన్లో కూడా బీజేపీకి అంత అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకోటి ఏంటంటే మోడీ గారి జాతకం ప్రకారం ఆయన చాలా బలమైన వాడు. మోడీ గారు వాలి లాంటి వాడు. వాలి ఎలాగైతే ప్రత్యర్థుల బలంలో సగం హరించేస్తాడు, అలాగే ఈయన ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళలో బలం సగం హరించేస్తాడు. కానీ ఈయనతో చేరిపోయిన వాళ్ళ బలం పూర్తిగా హరించేస్తాడు. బీజేపీతో కానీ మోడీతో కానీ అసోసియేట్ అయిన వాళ్ళు తర్వాత వాళ్ళ పార్టీకి వచ్చే సీట్లు తగ్గిపోవడం, వాళ్ళకి తక్కువ రావడం అటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళ బలం అంతా మోడీ గారికి వెళుతుంది, కానీ వాళ్ళ నుంచి మోడీ గారి నుంచి వీళ్ళకి బలం రాదు. ఆ రకంగా మనం బీహార్లోను నితీష్ కుమార్ ఎలక్షన్లప్పుడు ఈ ఎలక్షన్లప్పుడు కూడా చూసాము. వీళ్ళ వల్ల ఎవరైతే బీజేపీతో మోడీతో కలుస్తారో వాళ్ళ బలం వెళ్ళి మోడీ గారికి ఉపయోగిస్తుంది, కానీ మోడీ గారి బలం వీళ్ళకి ఉపయోగించదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సార్ మరి? ఆంధ్రప్రదేశ్ 27-28 వరకు ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత కొన్ని మార్పులు వస్తాయని ఇదివరకు చెప్పుకున్నాం, అవి మళ్ళీ చెప్దాం. ఇక రాహుల్ గాంధీ గారి పరిస్థితి చూస్తే ఏంటంటే ఆయన జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, మకర లగ్నం. ఆయన చెప్పాను, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు జీవితాన్ని ఒక ఆటగా తీసుకుంటారు. ఆటగానే చూస్తారు, కానీ ఆయన గెలవాలని ఆడరు. అదే చెప్పాను, రాహుల్ గాంధీలో ఉన్న డిసడ్వాంటేజ్ అదే అనమాట. అతను ఆటగానే చూస్తాడు, కానీ గెలవాలని ఆడటం లేదు. వేరే బీజేపీ వాళ్ళు ఓడకూడదు, మేము ఓడిపోకూడదు అనే కాన్సెప్ట్తో ఆడుతున్నారు. సో వాళ్ళు అన్ని రకాల శక్తియుక్తులు వనరులు ఉపయోగించి హర్యానా ఎలక్షన్స్ దగ్గర నుంచి చాలా అంత శ్రమపడి చేయాల్సిందంతా చేస్తున్నారు. వాళ్ళకి ప్రయత్నం, ప్రార్థన రెండూ ఉన్నాయి. తో దైవానుకూలం వస్తుంది. వేరే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ వీళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం కూడా పూర్తిగా చేయట్లేదు. ప్రార్థన చేస్తున్నారో లేదో కూడా ఎవరికి తెలియదు. సో వీరు చెప్పాను ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు అడ్వాంటేజ్ని కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా చేసుకునేవాడు పొలిటీషియను, కానీ అడ్వాంటేజ్ని కూడా వదులుకుంటున్నారంటే వారు ఏ రకమైన పొలిటీషియన్స్ చూసుకోవాలి. ఈ గ్రహాల పరిస్థితులను బట్టి చూస్తే నెక్స్ట్ ఇయర్ జూన్ నాటికి మళ్ళీ అన్ని ఈ ముందు చెప్పిన మెయిన్ గ్రహాలు 4 మారతాయి. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఎలా ఉన్నా మార్చి నుంచి ఒక 45 డేస్ మేనంలో శని రాహువులు కలిసి ఉంటారు. ఆ శని రాహువులు కలిసేదంత మంచి యోగం కాదు. అప్పుడు రాజకీయ నాయకులు కొంతమందికి ప్రపంచవ్యాప్తంగా అరిష్టాలు జరిగే అవకాశం ఉన్నది. ఆ తర్వాత జూన్లో మళ్ళీ రాహుకేతువులు మారుతారు, ఆ గురువు మారుతారు. గురువు మారినప్పుడు మళ్ళీ మార్పులు వస్తాయి. అప్పుడు వచ్చే ఏర్పడే ప్రభుత్వాలు అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో మళ్ళీ కలిసినప్పుడు చెప్పుకుందాం. రాహుల్ గాంధీకి పెళ్లి యోగం ఉంది సార్, ఎలా చూడొచ్చు? రాహుల్ గాంధీకి కుజదోషం ఉన్నది. ఆయనకి అష్టమంలో కుజుడు ఉన్నాడు, లగ్నాత్. అందుకోసం అతనికి ఆ యోగం లేదు, పెళ్ళి అయితే జరగదు. సార్, షష్టాష్ట కూటమి ప్రభావం వల్ల అణుయుద్ధం వచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అణుయుద్ధం వచ్చే అవకాశము లేదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న షష్టగ్రహ కూటమి మేనరాశిలో జరుగుతుంది. మేనరాశిలో గురువు కంట్రోల్ ఉంటుంది కనుక యుద్ధాలకు కారకుడు కారని చెప్పాను. అసలు అణుయుద్ధాలకు కారకుడైన గ్రహాలు యురేనస్ అంటారు. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అవుటర్ ప్లానెట్ గ్రహాలని. అవి భూమి చుట్టూ రావడానికి 100 నుంచి 300 ఇయర్స్ వరకు పడుతుంది. లాస్ట్ టైము అణుయుద్ధాలు ఎప్పుడు జరిగినాయి? ఫస్ట్ జపాన్లో అణుయుద్ధం అటాక్ జరిగింది ఎప్పుడంటే ఆగస్ట్ 6, 1945. ఆ రోజు హిరోషిమా మీద ఫస్ట్ అణుబాంబు వేశారు. ఆ రోజు ఉన్న గ్రహగతులు ఏంటంటే అప్పుడు కూడా
4 గ్రహాలు ఉన్నాయి. చతుర్గ్రహ కూటమి అన్నదప్పుడు ఆ చతుర్గ్రహాలు మిథున రాశిలో జరిగినాయి. ఇప్పుడు 6 గ్రహాలు కలిపి మీనరాశిలో ఉన్నాయి. వేరే దానికి ఆపోజిట్ ప్లేస్లో అప్పుడు 4 గ్రహాలు ఉన్నప్పుడు మొదటి అణుబాంబు వేయటం జరిగింది. ఇంకా రెండోది ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 9, 1945. ఇది నాగసాకి మీద వేశారు. ఆ రోజుకి కూడా పెద్దగా డిఫరెంట్గా గ్రహగతులు ఏమి లేవు. కాకపోతే అప్పుడు యురేనస్ అన్న గ్రహం ప్రభావం ఉండటం వల్ల ఆ అణుబాంబు అనేది వేయటం జరిగింది. కానీ ఇప్పుడు యురేనస్ ప్రభావం అనేది లేదు. ఈ షష్టగ్రహ కూటమిలో షష్టగ్రహ కూటమి కంప్లీట్గా ఉండేది 2 రోజులే. మిగతా గ్రహాలన్నీ 10-15 రోజులకి 20-25 రోజులకి మారిపోయినప్పుడు వచ్చేది లేదు. ఇంకా ఈ రకమైన అణు యుద్ధాలు అనేది జరిగే అవకాశం లేదు. కాకపోతే అణు ప్రమాదాలు, రిఫైనరీస్, ఇదివరకు చూసిన చెర్నోబిల్ రిఫైనరీలో ప్రాబ్లం వచ్చి యాక్సిడెంట్ జరిగి లీక్ అవ్వటం అటువంటి ఏమైనా జరిగే అవకాశం ఉంది. కానీ ఇటువంటి గ్రహస్థితి అణుయుద్ధాలకి దారితీసే పరిస్థితి ఏమాత్రం లేదు. రైట్. ఇది కశ్యప్ గారు రాజకీయంగా, సామాజికంగా, అలాగే విదేశాలకు సంబంధించిన గ్రహ ప్రభావాలు, గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారు. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.